ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద. ఇప్పుడు మనం సాధన అనుభవ విశేషాలు సాధన అంతం అనే అధ్యాయం చూడబోతున్నాం. మీరెందుకు సాధన చేయాల్సి వచ్చింది అని గిరీష్ చంద్ర ఘోష్ అనే ప్రియ శిష్యుడు కాలాంతరంలో శ్రీరామకృష్ణను అడిగాడు. అందుకు ఆయన చిన్నగా నవ్వి ఇలా జవాబిచ్చారు: శివుని తన భర్తగా పొందడానికి భగవతి కూడా అంటే పార్వతీదేవి కూడా పంచాగ్ని తపస్సు, శీతాకాలాన జలంలో కంఠపర్యంతరం నిలబడి ఉండడం, సూర్యుని తదేక దృష్టితో చూడడం, ఇలాంటి అనేక కఠోర సాధనలు అనుష్ఠించింది. స్వయంగా శ్రీకృష్ణుడు కూడా రాధాయంత్రం పుచ్చుకుని అనేక సాధనలు వనరించాడు. అంటే అలా వనరించాల్సి వచ్చింది అని అన్వయం. 50 మందిని సంసార మోహితులను చేసే కామాన్ని తాను ఎలా ఎదుర్కొన్నారో తెలుపుతూ కాలాంతరాన శ్రీరామకృష్ణులు శిష్య బృందంతో ఇలా వచించారు: కామిని కాంచనాల పట్ల మనస్సు విరక్తి పొందితే ఇహ దేని గురించి వ్యాకులత చెందాలి? ఎంత విచిత్రం! ఎంతో జపధ్యానాలు ఆచరించిన పిదప మాత్రమే నేను ఈ వాంఛనలను నిర్మూలించుకోగలిగాను. కామ విముక్తి పొందడం తేలిక. సాధన ప్రారంభించిన 6 నెలలకు నాకే అంతరంగంలో ఒక విచిత్ర భావం పొడచూపింది. అప్పుడు చెట్టు అంటే పంచవటి ఆ చెట్టు కింద నేల మీద పడి బోరున విలపించి జగజ్జననితో, అమ్మా, అంతదాకా వస్తే కత్తితో నిజంగా గొంతు కోసుకుంటాను అన్నాను. మహాశయ, కామ విముక్తి పొందడం ఎలా అని సాధకుడైన ఒక యువకుడు తన మనోవికారాన్ని గూర్చి ఎంతో ఖిన్నుడై ఒకప్పుడు ఆయనను ప్రశ్నించాడు. అందుకు శ్రీరామకృష్ణులు స్వానుభవాన్ని తెలుపుతూ ఇలా ఉద్బోధించారు: ఆహా, భగవత్ సాక్షాత్కారం కలగనిదే కామం నిర్మూలన కాదు. శరీరం ఉన్నంతవరకు సాక్షాత్కార అనంతరం కూడా ఏకాస్తో నిలిచి ఉంటుంది, కానీ అప్పుడది తలెత్తలేదు. నేనేమైనా పరిపూర్ణంగా కామ విముక్తుణ్ణి అనుకుంటున్నావా? ఒకప్పుడు నేను జయించానని అనుకున్నాను. పంచవటి కింద కూర్చునుండగా నిగ్రహింప శక్యం కాదు అని తోచేటంత ఉధృతంగా నాకు కోరిక జనించింది, కామం జనించింది. అప్పుడు నేల మీద ధూళిపై మొహం పెట్టి రాసుకుంటూ విలపించి అమ్మకు ఇలా మొరపెట్టుకున్నాను: అమ్మ, మహా అపరాధం చేశాను, కామాన్ని జయించాను అని ఇకపై ఎన్నడూ అనుకోను. అప్పుడది అంతరించిపోయింది. భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించు, నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉండు, కామభావనలు అప్పుడు క్రమంగా నీకు వశమవుతాయి అని చెప్పారు. తమ కామదమనాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఆప్త శిష్యులకు ఇలా చెప్పారు: మీతో అతి గుహ్య విషయం చెప్తున్నాను. కామాన్ని జయించడానికి అనేక సాధనలు ఆచరించాను. జయ కాళీ, జై కాళీ అంటూ ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాను. మరో సందర్భంలో ఆయన ఇలా తెలిపారు: మానవుడు జితేంద్రియుడు కాగలడం ఎలా? స్వయంగా స్త్రీ భావాన్ని ఆపాదించుకోవాలి. నేను అనేక రోజులు జగజ్జనని సఖీభావంతో గడిపాను. స్త్రీలా చీరలు ధరించి నగలు పెట్టుకుని పైట వేసుకునేవాడిని. పైటతోనే సాయంకాలం దేవికి హారతి నిర్వహించేవాడిని. కాకుంటే భార్యను 8 నెలలు ఎలా దగ్గరుంచుకోగలిగాను? ఇద్దరము అమ్మ అంటే జగజ్జనని చిలికత్తెలలాగా మెలిగాం. అహంకారాదుల నిర్మూలనకై శ్రీరామకృష్ణులు అనుష్ఠించిన అపూర్వ సాధనల గురించి, వాటిలో ఆయన పొందిన అద్భుత విజయాలను గురించి ముచ్చటించాం. మహనీయులను సైతం అహంకార మమకారాలు ఒకప్పుడు తాత్కాలికమే అయినప్పటికీ ఆవేశిస్తుంటాయి. శ్రీరామకృష్ణులు ఒకప్పుడు కొందరు భక్తులకు స్వానుభవం ఇలా వెల్లడించారు: మరొక విచిత్ర అనుభవం కలుగుతూ ఉండేది. ఏనాడైనా నాకు అహంకారం తలెత్తితే ఆ మర్నాడు జబ్బు చేసేది. పవిత్ర జీవితంలో కించిత్ అయినా ప్రతికూల చిత్త వృత్తులు శ్రీరామకృష్ణుల మన శరీరాలకు ఎలాంటి బాధ కలిగించేవో పరికించండి. మరో సందర్భంలో ఆయన ఇలా తెలియజేశారు: అహంకారం ఎలా నిర్మూలించుకోవాలో తెలుసా? వడ్లు దంచేవారు అప్పుడప్పుడు ఆగి ఊక పూర్తిగా పోయిందో లేదో పరిశీలిస్తూ ఉంటారు. నగలను త్రాసులో వేసి తూచేవారు ముళ్ళు సరిగ్గా మధ్య నిలిచి ఉందో లేదో తరచూ ఆగి చూస్తూ ఉంటారు. అట్లాగే అహంకారం ఇంకా తలెత్తుతున్నదో అణిగిపోయిందో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నన్ను నేను నిందించుకునేవాడిని. ఒక్కొక్కప్పుడు శరీర స్వభావం గురించి పర్యాలోచించుకునేవాడిని. చూడు, ఈ శరీరం ఎలాంటిదో, మాంసంతోనూ ఎముకలతోనూ కూడుకున్న పంజరం కాక మరేమిటి? దీనిలో చీము, నెత్తురు మొదలైన మలిన పదార్థాలు తప్ప మరేమున్నాయి? దీని గురించి ఇంత అభిమానాన్ని, అహంకారాన్ని వహించడం ఎంత విచిత్రం! తన జ్ఞాన సాధనను గురించి శ్రీరామకృష్ణులు
ఒక సందర్భంలో ఇలా చెప్పారు: అవిద్య నశించనిదే బ్రహ్మజ్ఞానం జనించదు. అందుచేత నేను పులినై అవిద్యను అంటే అజ్ఞానం కబళించి వేస్తున్నట్టుగా భావించేవాణ్ణి. సర్వం తనకెలా భగవన్మయంగా కనిపించసాగిందో, తన పూజా కలాపం ఎలా అంతమొందిందో కాలాంతరంలో భక్తులకు ఆయన ఇలా వెల్లడించారు: భగవత్ సాక్షాత్కారంతో సమస్త కర్మలు తొలగిపోతాయి. నా పూజా కలాపం ఈ విధంగానే అంతమైంది. కాళికాలయంలో పూజ చేసేవాణ్ణి. సమస్తము చిన్మయం అని హఠాత్తుగా ఒకరోజు నాకు విదితమైంది. అమ్మ చూపించింది. పూజా పాత్రలు, వేదిక, ద్వారబంధం సర్వం చిన్మయమై గోచరించాయి. మనుషులు, జంతువులు, సకల ప్రాణికోటి చిన్మయమే. అప్పుడు పిచ్చివాడిలా నలువైపులా పువ్వులు వెదజల్లడం మొదలుపెట్టాను. కనిపించిన దాన్నెల్లా పూజించాను. పాపులు కూడా భగవద్రూపులే అని తెలియజేస్తూ శ్రీరామకృష్ణులు ఒకప్పుడు దేవి తన పూజా సమయంలో రమణి అనే వేశ్య రూపంలో ప్రత్యక్షమైందని, ఆ రూపంలోనే దేవిని తాను పూజించానని చెప్పారు. మరో సందర్భంలో ఆయన ఇలా వెల్లడించారు: శివార్చన నిర్వర్తిస్తూ ఒకరోజు శివుని శిరంపై అంటే శివలింగంపై వజ్రం అమరుస్తూ ఉండగా ఈ విశ్వం యావత్తూ శివుడే అని నాకు గోచరమైంది. అంతటితో నా శివమూర్తి పూజ అంతమైంది. మరో రోజు పువ్వులు సేకరిస్తుండగా ప్రతి పూల మొక్క భగవంతుని విశ్వరూపాన్ని అలంకరిస్తున్న పూలగుత్తిలా కనిపించింది. పువ్వులు సేకరించడం అది నాకు చివరిసారి. ఈ విధంగా సనాతన ధర్మ మహాసాగరంలోని అమూల్య తత్వరత్నాలను కైవసం చేసుకుని పిదప మహమ్మదీయ మతతత్వానుభూతిని పొందిన శ్రీరామకృష్ణుల సువిశాల దృష్టి బహుశా 1874 సంవత్సరంలో క్రైస్తవ మతంపై ప్రసరింపసాగింది. క్రైస్తవ మతానుసారంగా సాక్షాత్కారం పొందాలి అని ఆయనకు అభిలాష కలిగింది. అది ఇలా తటస్థించింది. మధురబాబు తదనంతరం శ్రద్ధాభక్తులతో శ్రీ రామకృష్ణుల అక్కరలను తీరుస్తూ సేవించసాగిన ధన్యుడు శంభుచరణ్ మల్లిక్. ఉదారుడైన ఈ హైందవుడు శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపిస్తుండేవాడు. శ్రీరామకృష్ణులు ఒకరోజు ఒక భక్తుని భవనంలో బాలక్రీస్తు చిత్రపటం, మేరీ మాత తన దివ్య శిశువును ఎత్తుకున్న భంగిమలోని మనోహర చిత్రపటం చూడడం తటస్థించింది. తదేక దృష్టితో ఆయన ఆ చిత్రంను అవలోకిస్తూ యేసు ప్రభువు అద్భుత జీవితాన్ని గూర్చి చింతన చేయసాగారు. చిత్రం నిజంగా ప్రాణ ప్రదీప్తమై భాషించింది. మేరీ క్రీస్తుల నుండి దివ్య తేజ కిరణాలు వెలువడి తనలో ప్రవేశిస్తూ తన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేస్తున్నట్టుగా తోచింది. నూతన భావతరంగాలు పొంగి పొర్లి తన హైందవ భావాలను ఒక మూలకు నెట్టేసాగాయి. అమ్మా అమ్మా, ఇదేమిటి, నన్నేం చేస్తున్నావు అని ఆయన ఆతృతతో కాళీమాతను ప్రార్థించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ నూతన భావతరంగ విజృంభణానికి తన హైందవ దేవతాశక్తి మటుమాయమైపోగా దాని స్థానే క్రీస్తు పట్ల, క్రైస్తవ సాంప్రదాయం పట్ల ప్రగాఢ భక్తి హృదయాన్ని ఆక్రమించింది. క్రైస్తవ భక్తులు తమ ప్రార్థనాలయాలలో క్రీస్తు ప్రతిమ మూల ధూప దీపారాధనలతో హృదయపూర్వక ప్రార్థనలు ఒనరిస్తున్న దృశ్యం ప్రత్యక్షమైంది. 3 రోజులు ఈ భావాలు మనస్సుపై సంపూర్ణ ఆధిపత్యం వహించాయి. 4వ రోజు ఆయన పంచవటి గుండా నడిచిపోతున్నప్పుడు ప్రశాంత వదనంతో ఒప్పారుతున్న ఒక అపూర్వ పురుషుడు తనను తదేక దృష్టితో చూస్తూ సమీపిస్తున్నట్లు కనిపించింది. ఆ వ్యక్తి అన్యదేశస్థుడు అని వెంటనే గ్రహించారు. విశాల సుందర నేత్రాలు, ఒకంత చప్పిడి ముక్కు కలిగి ఉన్నప్పటికీ ముఖ దివ్య సౌందర్యానికి అది కించిత్తు వెలితి కలిగించలేదు. ముగ్ధులై శ్రీరామకృష్ణులు ఈ అపూర్వ పురుషుడు ఎవరా అని యోచిస్తున్నప్పుడు తటాలన ఆ మూర్తి తనను సమీపించగా హృదయాంతరాల నుండి మానవ కోటి సముద్ధరణకై తన హృదయ రక్తాన్ని ధారపోసి దారుణ వ్యధలను అనుభవించిన క్రీస్తు మహాశయుడే ఆయన. ప్రేమమూర్తి, పరమయోగి అయిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన అనే విస్పష్ట భావం మెదిలింది. యేసుక్రీస్తు అప్పుడు శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకుని ఆయనలో లీనమైపోయాడు. శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతి కోల్పోయి సమాధి స్థితిని తన్మూలంగా సగుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. కొంతసేపటికి బాహ్యస్మృతి కలిగింది. ఈ విధంగా యేసుక్రీస్తు భగవద్ అవతారం అని శ్రీరామకృష్ణులు నిశ్చయించుకున్నారు. క్రీస్తు ముఖవైఖరిని గురించి విద్యమానమై ఉన్న త్రివిధ వర్ణనలతో ఒకటి ఆయన ముక్కు చప్పిడిది అని తెలుపుతున్నట్లుగా కాలాంతరంలో శ్రీరామకృష్ణ శిష్యులు గురువు నిర్యాణంతరం తెలుసుకున్నారు. గురుదేవుని సాక్షాత్కార సంజనిత వచనాలు, ప్రత్యక్షానుభవ వాక్కులు అమోఘాలు కదా. ఈ రీతిన బుద్ధదేవుని గురించి, ఇతర మత మహాప్రవక్తల సంస్థాపన గురించి
శ్రీరామకృష్ణ అభిప్రాయం తెలుసుకోవడం సమంజసం. బుద్ధుడు భగవదవతారమని నమ్మి భక్తితో శ్రీరామకృష్ణులు ఆయనను ఆరాధించేవారు. శ్రీ జగన్నాథ ఆలయంలోని విగ్రహత్రయాన ప్రధానంగా బుద్ధదేవుడే ఇప్పటికీ అర్చింపబడుతున్నాడు అని విశ్వసించి గంగాజలం మాదిరే జగన్నాథ ప్రసాదము పరమ పవిత్రంగా పరిగణించేవారు. జగన్నాథ ఆలయంలోని సర్వమాత సహనాన్ని గురించి విని సందర్శింప కుతూహలం చూపారు. కానీ శ్రీ చైతన్యుడు ఎక్కడ తన అవతారం చాలించాడో ఆ దివ్య క్షేత్రంలోని భావ సంసర్గ ప్రభావంచే తన శరీరం అక్కడ అంతరిస్తుందేమో అని తాను ఇంకా లోకోద్ధరణ కొరకు జీవించవలసి ఉందని ఎరిగి ఆయన వెళ్ళడం మానుకున్నారు. బుద్ధుడు అవతారమూర్తి అనడంలో కించిత్ కూడా సందేహం లేదు. వైదిక జ్ఞానకాండకు ఆయన సిద్ధాంతాలకు భేదం లేదు అని శ్రీరామకృష్ణులు వక్కాణించారు. జైనమత స్థాపకులైన తీర్థంకరుల గురించి, సిక్కు మత గురువులను గురించి ఆయా మత ప్రతినిధుల ద్వారా శ్రీరామకృష్ణులు ఎంతో విని వారి పట్ల విశేష గౌరవం కనబరిచారు. సిక్కుమత గురువులందరూ జనక మహారాజు అవతారాలని, సిక్కుమత స్థాపనానంతరం ఆయన శాశ్వత పరబ్రహ్మైక్యం పొందారని విశ్వసించవచ్చు అని చెప్పారు. స్వయంగా తాము భగవదవతారమనే మనోనిశ్చయం శ్రీరామకృష్ణులకు ఏర్పడింది. జీవన్ముక్త స్థితులైన బాల ఉన్మత్త పిశాచ జడ స్థితులన్నింటినీ తాను పొందానని కాలాంతరంలో ఆయన తన ఆంతరంగిక శిష్యులకు తెలిపారు. శిష్యుని లేదా భక్తుని అర్హత మేరకు శ్రీరామకృష్ణులు తమ యథార్థ వ్యక్తిత్వాన్ని సూచించేవారు. ఏదేమైనా తాను ఆద్యంతం అసాధారణ వ్యక్తి అని, తన అపూర్వ సాధనానుభూతులు నూతనమైన ఒక ఆధ్యాత్మిక వికాస యుగాన్ని ఆవిష్కరించి ముక్తి మార్గంలోని అవరోధాలను ఎలా అతిక్రమించాలో మానవాళికి చూపడానికే కానీ స్వప్రయోజనార్థం కావని ఆయన అంగీకరించారు. తాను అనుష్ఠించిన వివిధ సాధనలు ఇతరుల నిమిత్తమే కానీ నిజానికి తనకు అనావశ్యకాలు అని, తాను నిత్యముక్తుడని ఆయన గ్రహించారు. కనుక ముక్తి అనే మాట ఆయనకు అన్వయించదు. జమీందారు అధికారి ఎక్కడ కల్లోలం చెలరేగుతుందో అక్కడికి పరిగెత్తాల్సి ఉంటుంది అని ఆయన తన గురించి దివ్యభావ గర్భితంగా పలికేవారు. వాయువ్యముల చూపుతూ అక్కడ మళ్ళీ తాను ఆవిర్భవించవలసి వస్తుంది అని శిష్యులతో చెప్పేవారు. గిరీష్ చంద్ర ఘోష్ ప్రభుత్వ శిష్యులు కొందరు ఈ సంఘటన గురించి కాలాన్ని సూచిస్తూ ఆయన 200 ఏళ్ల తర్వాత నేను అక్కడికి పోవాల్సి ఉంటుంది, అప్పుడు అనేకులు ముక్తి పొందుతారు, అప్పటికి ఇంకా ముక్తులు కానివారు దీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుంది అని తెలిపారని చెప్పారు. స్వకీయ వివిధ మహాసాధనానంతాన శ్రీరామకృష్ణ దివ్యదృష్టికి గోచరాలైన ఇలాంటి మహత్తర విశేషాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో ఒకటి తన నిర్యాణ సమయ విషయం. శ్రీ శారదాదేవితో దక్షిణేశ్వరంలో ఒకరోజు ఆయన ఇలా అన్నారు: ఎవరి చేతి నుండి అయినా సరే నేను ఎప్పుడూ అన్నం తినడం, కలకత్తాలో రాత్రులు గడపడం, ఒకరికి పెట్టగా మిగిలిందాన్ని ఆరగించడం చూస్తానో అప్పుడు నా అవసానం ఆసనమైంది అని గ్రహించు. ఆ వాక్కులు తూచా తప్పక యథార్థాలైనవి. ఆమెతో మరో సందర్భాన భావపారవస్య స్థితిలో ఆయన అవసాన కాలాన పాయసం తప్ప మరేమి తినను అని తెలిపారు. ఇది వాస్తవమైంది. ఇక ఆధ్యాత్మిక విషయాలను గురించి శ్రీరామకృష్ణుల సర్వసామాన్య సిద్ధాంతాలను గమనిద్దాం. ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒకటే, ఋషులు దాన్ని అనేక నామాలతో పేర్కొంటారు అనే వేదవాక్యమే శ్రీరామకృష్ణుల భగవత్ తత్వోపదేశాలకన్నిటికీ మూలసూత్రం. భగవంతుని నామరూపాలు అనంతాలు. ఏ నామంతో ఏ రూపంతో నువ్వు ఆయనను ఆరాధించినా సరే తన్మూలంగానే నీకు ఆయన సాక్షాత్కారం లభిస్తుంది అని శ్రీరామకృష్ణులు బోధించారు. సకల మతాలు యథార్థాలే, అంటే ఆస్తిక ధర్మాలన్నీ పరమార్థ ప్రాప్తి మార్గాలే అన్న విషయం నానామత సాధనానుష్ఠాల మూలంగా శ్రీరామకృష్ణకు కలిగిన సునిశ్చితాభిప్రాయం. బ్రహ్మానంద సరోవరానికి అనేక రేవులున్నాయి. ప్రపంచంలోని ప్రతి మతము అలాంటి ఒక రేవు. కాళీఘట్టలోని కాళికాలయాన్ని చేరడానికి పలు మార్గాలున్నాయి. అలాగే ఈశ్వర సదనాన్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. ప్రతి మతం వీటిలో కేవలం ఒకానొక మార్గం అని ఆయన వక్కాణించేవారు. సంగ్రహిస్తూ ఆయన మతాలెన్నో మార్గాలన్నీ అని వచించారు. ధర్మచ్యుతిని అరికట్టి మత వివాదాలు హేతురహితాలు అని ప్రకటించి మతాలు ఎన్నో మార్గాలు అన్నీ అనే ఈ మహత్తర సత్యాన్ని లోకానికి నిరూపించడమే శ్రీరామకృష్ణుల ఆవిర్భావ ప్రధానోద్దేశం. అది మనం గ్రహించాలి. రైలు బళ్ళు, వాయు విమానాలు మొదలైన నేటి ప్రయాణ సౌకర్యాల మూలంగానే కాక రేడియో, టెలిఫోన్, వార్తాపత్రికలు మొదలైన సమాచార సాధనాల మూలంగానూ
దూరం అన్నది దాదాపు తొలగిపోగా లోకులందరూ అత్యంత సన్నిహితులై మనుగడ సాగించవలసిన నేడు, అన్యోన్య మతగ్రహణం అత్యావశ్యకమైన నేడు, అందుకు మూల సమన్వయ సూత్రమై ఉన్న ఈ మహాధర్మతత్వాన్ని స్వానుభవపూర్వకంగా లోకానికి చాటిన సర్వమత సమన్వయాచార్య వరేణ్యులు శ్రీరామకృష్ణులు. సకల మతాలు పరమార్థ ప్రాప్తి మార్గాలే అయినప్పుడు స్వమతానుష్ఠాన లేదా స్వధర్మానుష్ఠాన ఆవశ్యకత ఏర్పడుతోంది కదా. స్వధర్మానుష్ఠాన ఆవశ్యకతను గురించి తోడుతోడనే పరమత ధర్మాల పట్ల చూపించాల్సిన సద్భావాన్ని గురించి శ్రీరామకృష్ణులు పదే పదే వక్కాణించి ఉన్నారు. మొదలు తన మతం వదలక తుదునెవ్వరి మతమునైన దూషింపకయున్ పదపడి కోర్కెలు కోరక ముదమున నటించు వాడే ముఖ్యుడు వేమ అని వేమన యోగి వక్కాణించినట్లు ఇతర మత ధర్మాలను ఎన్నడూ ద్వేషించక వాటి పట్ల సదా సహృద్భావం కలిగి ఉండాలి. కారుణ్యంలో క్రైస్తవుడిలా, బాహ్యాచారాల్లో పట్టుదల చూపే పక్షంలో మహమ్మదీయుడిలాగా, సకల భూత హితం ఉనర్చేటప్పుడు హైందవుడిలాగా మెలగడం ఉత్తమం అని శ్రీరామకృష్ణులు బోధించారు. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేవి మానవుడి ఆధ్యాత్మిక వికాసంలోని పరిణామ అవస్థలు అని ఆయన కనుగొన్నారు. వివిధ మానసిక దృక్పథాలకు అనుగుణమైన ఇవి భగవత్ప్రాప్తి మార్గంలో క్రమసాధనాలే కానీ ఎంతమాత్రం పరస్పర విరుద్ధాలు కావు అని ఆయన ప్రకటించారు. శ్రీరామకృష్ణుల ఈ సిద్ధాంతాల వలననే వేదాలు అర్థవంతాలవుతాయని, శాస్త్రాలకు సమన్వయం ఏర్పడుతుందని శ్రీరామకృష్ణ హృదయ తత్వవేత్తలలో మేటి అయిన వివేకానంద స్వామి చాటి చెప్పారు. మతవాంగ్మయం సుబోధకం అవడానికి శ్రీరామకృష్ణుల ఈ మహానుభూతి లోకానికి ఎంత తోడ్పడుతుందో ఒకంత పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. క్రమ వికాస సాధనభూతమైన ఈ త్రిమత సిద్ధాంతాలను గురించి పండితుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయ తుఫానులు చెలరేగాయో మత చరిత్రను చదివిన వారందరికీ సువిదితమే. ఈ త్రిమత సిద్ధాంతాల అంతర్గత సామరస్యాన్ని గ్రహించలేక ప్రతి సాంప్రదాయము వీటిలో ఓ ఫలానా దృక్పథాన్నో అవలంబించి తక్కిన రెండింటిని త్రోసిరాజని శాస్త్రతత్వ నిర్ణయం చేయబోనడంలో స్వపక్షేతర శాస్త్రవాక్యాలకు విపరీతార్థ కల్పనలతో కూడుకున్న ఈ వ్యాఖ్యానాల వల్ల జిజ్ఞాసులకు, ముముక్షువులకు అంతగా ప్రయోజనం లేకపోవడం శోచనీయం. కాబట్టి వీటన్నిటినీ అంతరార్థాన్ని స్వయంగా అనుభూతం చేసుకుని అపార్థాలను తొలగించే మహాప్రవక్త ఆవిర్భావం ఆవశ్యకమైంది. త్రిమత సిద్ధాంత సమన్వయ సామరస్యాలను తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా వక్కాణించారు. బ్రహ్మ సాక్షాత్కార సమయంలో అద్వైతం తుది మాట. అది మనస్సుకు వాక్కుకు అతీతమవడంతో కేవలం సమాధి స్థితిలో అనుభూతం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు చేత, బుద్ధి చేత విశిష్టాద్వైత పర్యంతం మాత్రమే గ్రహించి వాక్కులలో తెలపవచ్చు. ఆ స్థితిలో నిత్యము లీల అంటే బ్రహ్మము జగత్తు కూడా తుల్యంగానే యథార్థం. భగవంతుని నామము, ధామము, చిన్మయుడు, భగవంతుడు చిన్మయమే. చిన్మయనాం, చిన్మయధాం, చిన్మయశ్యాం. వేదాలు పేర్కొన్న సచ్చిదానంద బ్రహ్మమే తంత్రాలలోని సచ్చిదానంద శివుడు. అతనే పురాణాలలోని సచ్చిదానంద కృష్ణుడు. భక్తుని ఈశ్వరుడు రసమయుడు, జ్ఞాని ఈశ్వరుడు తేజోమయుడు. విషయరాగం ప్రబలంగా ఉన్న సామాన్య మానవులకు ద్వైతభావం అంటే నారద పాంచరాత్రంలో ఉపదేశించబడినట్లు బిగ్గరగా నామ సంకీర్తన చేయడం మొదలైనవి ప్రశస్తం, శ్రేయస్కరం. కర్మను గురించి, కర్మరాహిత్యాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా బోధించేవారు. సత్వగుణాధిక్యత ఉన్న వ్యక్తి నుండి కర్మలు తమంతట తామే తొలగిపోతాయి. ప్రయత్నించినా అతను కర్మలు చేయలేడు. భగవంతుడే అతన్ని కర్మలను చేయనివ్వడు అని చెప్పచ్చు. గర్భవతి అయిన కోడలికి ప్రసవకాలం సమీపించే కొద్దీ గృహకృత్య భారం తగ్గిస్తారు. ప్రసవానంతరం బిడ్డ సంరక్షణ తప్ప మరే పని ఉండనివ్వరు. కానీ సామాన్య మానవుడు శ్రీమంతుని ఇంటి దాసిలా గృహ యజమానికి సమస్త పరిచర్యలు చేస్తూ ఉన్నా ఇది తన ఇల్లు కాదు అనే ఎరుక ఉన్న ఆ దాసిలా మెలుగుతూ సదా భగవంతునిపైనే ధ్యాసను ఉంచి కర్తవ్యాలను అన్నిటినీ అసంగ బుద్ధితో నిర్వర్తింప పూనుకోవాలి. ఇదే కర్మయోగం. సాధ్యమైనంత వరకు భగవన్నామం స్మరిస్తూ వెనువెంటనే పైన తెలిపిన రీతిలో నిత్యకృత్యాలు నిర్వర్తిస్తుండాలి. ఇదే తరుణోపాయం. శ్రీరామకృష్ణులు తమ జీవితంలో వెలుగొందిన ఉదార ధర్మ తత్వాలను పరమ ప్రమాణంగా గ్రహించిన వారితో కూడిన ఒక నూతన సంప్రదాయాన్ని తన మూలంగా జగజ్జనని స్థాపించబోతోంది అని గ్రహించారు. ఇక పునర్జన్మ లేకుండా ప్రస్తుత జన్మే కడసారి జన్మ అయిన వారందరూ ఇక్కడికి వస్తారు. అంతేకాక
ఒక్కసారైనా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారందరూ ఇక్కడికి వచ్చి తీరాలి. శ్రీరామకృష్ణుల దివ్య దృష్టితో కాంచి కాలాంతరంలో శిష్యులకు చెప్పిన మాటలు ఇవి. ఇక్కడికి అంటే తన వద్దకు అని. కానీ వేటికి తాను మూర్తిభావమో ఆ ఉదార మతతత్వాల సమాశ్రయానికి అని కానీ మనం గ్రహించాలి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.